అసలు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారా లేదా? ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు? హోంశాఖ గారు ఏం చేస్తున్నారు? ఈ 3 ప్రశ్నలకి ఆన్సరు ఏదైతే ఇమ్మీడియేట్ గా అంబటి రాంబాబు గారి ఇల్లు తగలబడిపోయినప్పుడు బయటికొచ్చి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటే. అదే మాదిరిగా గతంలో మేము జగన్ గారిని ప్రశ్నించినప్పుడు అసలు టీడీపీ కార్యాలయం ధ్వంసం చేసినప్పుడు మనం అడగకుండానే ఆయన బయటికొచ్చి మీరు నన్ను పోషాడికే అన్నారు. నా కార్యకర్తలకి బీపీలొచ్చినియి. అందుకే అలా జరిగింది అంటూ ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాడు. మంచో, చెడ్డో ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాడు. నేను చేయమంటే చేయలేదు. మీరన్న మాటకి వాళ్ళ కోపాగ్నికి రగిలిపోయినారు. నా కార్యకర్తలకి కోపాలొచ్చినియి అంటూ బీపీ అనే పదాన్ని కూడా వాడినారు. దాన్ని కూడా తప్పంటూ మేము చాలా గట్టిగా వాయిస్ ఇచ్చినాం. వాళ్ళు చేసింది తప్పే. బీపీలొస్తే బీపీ బిళ్ళలేసుకోండి. అంతేగాని పక్క పార్టీ కార్యాలయంకొచ్చి రాళ్ళేసి కొడతారా అని అడిగినాం. కానీ ఇక్కడ వాళ్ళు రాళ్ళేసి కొట్టారు. వాళ్ళు తలుచుకుంటే లోపలోళ్ళని బయటికి తీసుకొచ్చి కొట్టొచ్చు. లోపలికెళ్ళి నిప్పు పెట్టొచ్చు. లోపల బయట ఉన్న కార్లన్నీ తగలబెట్టి ఉండొచ్చు. అది ఒక రకమైన నిరసన. అది ఒక ప్యాటర్న్ ఆఫ్ నిరసనలు కూర్చొని ప్రశాంతంగా నిరసనలు తెలియజేస్తారు. చూడండి మన మహాత్మా గాంధీ గారు చెప్తారు. ఉప్పు సత్యాగ్రహంలో ఎప్పుడు షామీల కూర్చొని నిరసన, నిరసన అంటారు చూడండి. ఆ మాదిరిగా అమరావతి రాజధాని రైతులు చేసినారు. వీరు కొంచెం అడ్వాన్స్ అయ్యి రాళ్ళేసి, కర్రలేసి రెండ్రా బయటికి జగన్ గారిని అంటారా మీరు? అంత మొగోళ్ళ రెండ్రా అన్నారు. అయిపోయి. రాళ్ళేసారు, కర్రలేసుకుని కొట్టగొయ్యారు. ఇది ఆ చుట్టూ ధ్వంసం చేశారు అంతే. వీళ్ళు 10 అడుగులు ముందుకేసేసినారండి. 10 అడుగులు ముందుకేసి అది ఆయనంతటా ఆయన క్షమాపణ చెప్పాక ఏది ఆయనే మీడియా బృందాన్ని పిలిపించి అంటే వాదనకి ప్రతివాదన అంటే ఇది మీరు ఖచ్చితంగా గుర్తించాలి. ఆయన మీడియా పెట్టి కొడాలి నాని గారి లాగా ఖర్జూరపు నాయుడు, లవంగ నాయుడు, ఎలక్ నాయుడు అని మాట్లాడాల. ఎప్పుడు వాళ్ళ తండ్రి గారిని ఎప్పుడు హిస్టరీ తీయండి. ఎప్పుడు వాళ్ళ తండ్రి గారి ప్రస్తావన చేయలే. ఆయన కారులో వెళ్తున్నప్పుడు వీళ్ళు రాళ్ళేసి దాడి, కర్రలేసి దాడి చేస్తుంటే ఎవడొస్తాడో రెండ్రా అంటూ ఒక పదాన్ని తూలాను అని మనం అడగకుండానే ప్రత్యేకమైన మీడియాను పిలిపించి క్షమాపణ చెప్పి నా వయసుకు తగ్గ మాట కాదు అంటూ ఒక 100 అడుగులు వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన. వీళ్ళు వీళ్ళు 10 అడుగులు ముందుకు వేసి ఎలా వచ్చినారు? తగలబెట్టేసినారు. కార్లు ధ్వంసం చేసినారు. పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకొచ్చినారు. ఎమ్మెల్యే గారి సమక్షంలో లోపలికి వెళ్ళిపోయి కుండీలు, గిన్నెలు, ఆఫీసులో ఫర్నిచర్ మొత్తం దగ్ధం చేసేసినారు.